చాప్టర్ 54 శరీర మనస్సులు అజ్ఞానానికి ఆనవాళ్ళు. ఒకరోజు మనం వ్యక్తి గురించి, సాక్షి గురించి, ఇంకా చైతన్యం గురించి మాట్లాడుకున్నాము. నాకు గుర్తున్నంత వరకు చైతన్యము ఒక్కటే నిజమైనదని, సాక్షి కూడా స్థల కాలాల్లో ఉన్న చైతన్యమే అని అన్నారు. వ్యక్తి స్థూలమైనది ఇంకా సూక్ష్మమైనదని, అది సాక్షి యొక్క వెలుగులో కనిపించే జీవి అని అన్నారు. మీరు మహదాకాశం, చిదాకాశం, ఇంకా పరమాకాశం అనే పదాలు వాడారు. వాటి గురించి మరోసారి చెప్తారా? మహదాకాశం అంటే ప్రకృతి, అస్తిత్వాల యొక్క సముద్రం. అది ఇంద్రియాలతో అన్నిటినీ సంప్రదించగల భౌతిక స్థలం. చిదాకాశం అంటే చైతన్యం యొక్క విస్తరణ, సమయం యొక్క మానసిక స్థలం, అవగాహన ఇంకా ప్రజ్ఞానం. పరమాకాశం కాలాతీతమైన, స్థలాతీతమైన, మానసికము కాని, వేరు చేయబడని ఓ అనంతమైన సంభావ్యత. అది మూలము ఇంకా మొదలు, పదార్థము ఇంకా సారము, విషయము ఇంకా అవగాహన. అయినా రెంటికి అతీతం. అది గ్రహింపబడనిది, కానీ సాక్షిని ఎప్పుడూ వీక్షించే సాక్షిగా, అవగాహన కలిగి ఉన్నావన్న అవగాహన ఉండడంగా అనుభవించవచ్చు. అన్ని వ్యక్తీకరణల యొక్క మొదలు ఇంకా ముగింపు, సమయం ఇంకా స్థలం యొక్క మూలం, ప్రతి కారణ గొలుసులో ప్రధాన కారణం. వ్యక్తికి ఇంకా అవ్యక్తానికి తేడా ఏంటి? తేడా ఏమీ లేదు. అవి వెలుగు ఇంకా పగటి వెలుగు లాంటివి. విశ్వం మొత్తం వెలుగుతోంది కానీ అది నీకు కనిపించదు. కానీ అదే వెలుగును పగటిపూట వెలుగులా చూస్తావు. పగటి వెలుగులో నీకు కనిపించేది వ్యక్తి. వ్యక్తి ఎప్పుడూ వస్తుగతం, ఇంకా సాక్షి ఆత్మాశ్రయం. వాటి పరస్పర ఆధారం అనే సంబంధం వాటి పరిపూర్ణత్వం యొక్క ప్రతిబింబం. అవి భిన్నమైనవని, ఇంకా వేరుగా ఉన్న స్థితులని నువ్వు ఊహించుకుంటావు. అవి వేరు కాదు. అవి విశ్రాంతిలో ఇంకా కదలికలో ఉన్న ఒకే అవగాహన. ప్రతి స్థితి మరొక దాని గురించి స్పృహ కలిగి ఉంటుంది. చిత్తులో మనిషికి భగవంతుడు తెలుసు, భగవంతునికి మనిషి తెలుసు. చిత్తులో మనిషి ప్రపంచానికి రూపాన్నిస్తాడు, ప్రపంచం మనిషికి రూపాన్నిస్తుంది. ప్రతి అనుభవంలో రెండు తీవ్రతల మధ్య సమతుల్యం తీసుకురావటానికి, ఇంకా ఏకం చేయడానికి చిత్తు ఒక వారధిలా ఉంటుంది. నువ్వు గ్రహించే మొత్తాన్ని విషయం అంటావు. మొత్తం గ్రహించే వారందరినీ కలిపి విశ్వమనస్సు అనొచ్చు. రెండు గుర్తింపులు, గ్రహించగలగడం ఇంకా గ్రహించడం, సామర్థ్యత ఇంకా జ్ఞానము, ప్రేమించదగినవి ఇంకా ప్రేమించడం శాశ్వతంగా పునరుద్ఘాటించబడతాయి. సత్వరజస్తమో గుణాలు మూడు పదార్థాల్లో మాత్రమే ఉన్నాయా, లేక మనసులో కూడా ఉన్నాయా? రెంటిలోనూ ఉన్నాయి. ఎందుకంటే అవి రెండు వేరు కాదు. చైతన్యము ఒక్కటే గుణాలకు అతీతమైనది. నిజానికి ఇవన్నీ దృష్టికోణాలు మాత్రమే. అవి మనసులో మాత్రమే ఉన్నాయి. మనసు బయట అన్ని వ్యత్యాసాలు ఆగిపోతాయి. విశ్వము ఇంద్రియాల యొక్క ఉత్పత్త. నువ్వు మేల్కొనేటప్పుడు ఎలాగైతే ప్రపంచాన్ని పునఃసృష్టిస్తావో అలాగే విశ్వము కూడా విచ్చుకుంటుంది. మనసు, దాని 5 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు ఆలోచనగా, తెలివిగా, జ్ఞాపకంగా, అహంకారంగా కనిపిస్తాయి. సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. శరీర మనసుల గురించి మన పూర్వీకుల కంటే మనకు ఎంతో మెరుగైన అవగాహన ఉంది. వాటి గురించి మీ సాంప్రదాయబద్ధమైన విధానాలతో వివరించడం ఇంకా విశ్లేషించడం ఇక ఏమాత్రం చెల్లదు. కానీ నీ సైన్సు ఇంకా సైంటిస్టులు ఎక్కడున్నారు? వారు నీ మనస్సులోని చిత్రాలు కారా? ఇక్కడే మన మధ్య తేడా ఉంది. నాకవి నా ప్రక్షేపణలు కావు. నేను పుట్టక ముందు అవున్నాయి, నేను పోయిన తర్వాత కూడా అవుంటాయి. నువ్వు స్థల కాలాలను స్వీకరిస్తున్నంత వరకు నిన్ను నువ్వు చిన్నగా ఇంకా స్వల్పకాలంలో ఉండేవాడిగా భావిస్తావు. కానీ అవి నిజమా? అవి నీపై ఆధారపడి ఉన్నాయా, లేక నువ్వు వాటి మీద ఆధారపడ్డావా? శరీరంగా నువ్వు స్థలంలో ఉన్నావు, మనసుగా కాలంలో ఉన్నావు. ఎప్పుడైనా పరిశోధించావా?
నాకా ఉద్దేశమూ లేదు, విధానమూ తెలీదు. నేను రెంటిని సూచిస్తున్నాను. కానీ వివేక వైరాగ్యాలకు సంబంధించిన అసలైన పని నీదే. నేను గ్రహించగలిగిన నా ఏకైక ఉద్దేశం శాశ్వతమైన సంతోషం. దానికి విధానమేంటి? సంతోషం సంఘటనాత్మకమైనది. నిజమైన ఇంకా సమర్థవంతమైన ఉద్దేశ్యం ప్రేమ. నువ్వు మనుషుల దుఃఖాన్ని చూస్తావు, ఇంకా వాళ్లకు సహాయం చేయడానికి ఉత్తమమైన మార్గాన్ని వెతుకుతావు. సమాధానం స్పష్టంగా ఉంది. ముందు నిన్ను నువ్వు సహాయం అవసరం లేని స్థితిలో పెట్టుకో. నీ వైఖరి స్వచ్ఛంగా, ఎటువంటి అపేక్ష లేకుండా ఉండేలా చూసుకో. కేవలం సంతోషాన్ని కోరేవారు గొప్ప ఉదాసీనతలో మిగిలిపోతారు. కానీ ప్రేమ అలుపెరుగక పనిచేస్తుంది. ఇక విధానానికి వస్తే ఒక్కటే ఉంది, నిన్ను నువ్వు తెలుసుకోవడం. నువ్వు ఏమై కనిపిస్తావో, ఇంకా ఏమై ఉన్నావో రెండూ తెలియాలి. ఒకటి మరోదాన్ని బలపరుస్తుంది. దయ దుర్భరమైన వస్తుగత ప్రపంచం ఉండడాన్ని సూచిస్తుంది కదా. ప్రపంచం వస్తుగతం కాదు. దయ అనేది ఊహాజనిత కారణాల కోసం బాధపడటాన్ని నిరాకరించేందుకు వాడే మరో పదం. కారణాలు ఊహాజనితమైతే దుఃఖం ఎందుకు అనివార్యమై ఉంది? అసత్యమే అన్ని వేళలా దుఃఖాన్ని కలిగిస్తుంది. అసత్యమైన కోరికలు ఇంకా భయాలు, అసత్యమైన విలువలు ఇంకా ఆలోచనలు, మనుషుల మధ్య అసత్యమైన బంధాలు. అసత్యాన్ని విడిచిపెట్టు. అప్పుడు నువ్వు బాధ నుండి స్వేచ్ఛ పొందుతావు. సత్యము ఆనందాన్నిస్తుంది, ఇంకా విముక్తి కలిగిస్తుంది. నిజమేంటంటే నేను శరీరంలో ఇరుక్కుపోయిన ఓ మనసును. ఇదొక చేదు నిజం. లేదు, నువ్వు శరీరము కాదు, శరీరంలోనూ లేవు. అసలు శరీరం అనేదే లేదు. నిన్ను నువ్వు తీవ్రంగా తప్పు అర్థం చేసుకున్నావు. సరిగా అర్థం చేసుకోవాలంటే పరిశోధించు. కానీ నేను శరీరంగా పుట్టాను, శరీరంగా ఉన్నాను, శరీరంగా చనిపోతాను కదా. అదే నీ తప్పుడు భావము. విచారించు, పరిశోధించు, నిన్ను నువ్వు అనుమానించు. సత్యం తెలుసుకోవాలంటే నీ నమ్మకాలను పట్టుకొని ఉండకూడదు. ఇక్కడ కనిపిస్తున్న దాని మీద నీకు ఖచ్చితమైన నమ్మకం ఉంటే నువ్వు ఎప్పటికీ అంతిమ స్థితికి చేరుకోలేవు. నువ్వు పుట్టావని ఇంకా చనిపోతావన్న నీ ఆలోచనలు అర్థం లేనివి. తర్కం ఇంకా అనుభవం రెండూ దాన్ని వ్యతిరేకిస్తాయి. సరే, నేను శరీరమని పట్టుబట్టను. కానీ ఇప్పుడు మీతో మాట్లాడుతుండడం నేను శరీరంలో ఉన్నాను కాబట్టేగా. నేను శరీరం కాకపోవచ్చు, కానీ అది నా శరీరమేగా. మొత్తం విశ్వం నీ ఉనికికి నిరంతరం దోహదం చేస్తుంది. కనుక విశ్వమే నీ శరీరం. ఆ భావనలో అయితే సరే. నా శరీరం నన్ను చాలా ప్రలోభపెడుతుంది. నా స్వభావము, నా ప్రతిస్పందనలు, నా కోరికలు, నా భయాలు, పుట్టుకతో వచ్చినవి కానీ బయట నుంచి తెచ్చుకున్నవి కానీ అన్నీ నా శరీరానికి సంబంధించినవే. మాదక పదార్థం కానీ లేదా మద్యం కానీ తీసుకున్నప్పుడు అన్నీ మారిపోతాయి. అవి పోయే వరకు నేను వేరొక మనిషిలా ఉంటాను. నిన్ను నువ్వు శరీరంగా భావించడం వల్ల ఇదంతా జరుగుతుంది. నీ సత్స్వరూపాన్ని తెలుసుకో. అప్పుడు ఏ మందు నీపై ప్రభావం చూపదు. మీరు బీడీలు కాలుస్తారా? ఈ శరీరం కొన్ని అలవాట్లను చేసుకుంది. చనిపోయే వరకు అవి ఉంటాయి. వాటి వల్ల నాకేం నష్టం లేదు. మీరు మాంసాహారం తింటారా? నేను మాంసాహారం తినే ఇంట్లో పుట్టాను. నా బిడ్డలు ఏం తింటారో అదే నాకు పెడతారు. నేను పెట్టింది తిని ఊరుకుంటాను. మాంసాహారం తినడం అంటే చంపడం కదా. అవును, కానీ నేను నా నిలకడతనం గురించి దావా వేయను. పూర్తి నిలకడ సాధ్యమవుతుందనుకుంటున్నావా? నువ్వు అనుసరించి చూపించు. నువ్వు చేయలేనిది ఇంకొకరికి బోధించకు. ఇందాక నువ్వు పుట్టాను అన్నావు. నువ్వు నీ తల్లిదండ్రులు చెప్పినది విని అక్కడే ఇరుక్కుపోయావు. నువ్వు పుట్టడం, పిల్లాడిగా ఎదగడం, యుక్త వయసు రావడం వంటివన్నీ నిజమని నమ్ముతున్నావు. ఇప్పుడు ఆ ఆలోచనల నుండి బయటికి రా. వాటి పని పూర్తవ్వగానే వదిలేయాల్సినవిగా చూడు. నేను శరీరం కాదు అన్న ఆలోచన కూడా శరీరానికి వాస్తవాన్ని ఆపాదిస్తుంది. కానీ నిజానికి శరీరం లేదు. శరీరం అనేది ఒక మానసిక స్థితి.
నువ్వు ఎన్ని శరీరాలు కావాలన్నా, ఎన్ని రకాలుగా కావాలన్నా తీసుకోవచ్చు. కానీ నీకు అసలేం కావాలో అది స్థిరంగా గుర్తుపెట్టుకో. మిగిలినవన్నిటినీ విడిచిపెట్టు. నేను ఒక బొమ్మ లాంటి వాడిని. బొమ్మలో బొమ్మ ఉన్నట్టు ఉన్నాను. బయటి బొమ్మ శరీరం అయితే లోపలిది ఆత్మ. బయటి బొమ్మకు నైరూప్యత ఏర్పడితే లోపలిది శరీరం అవుతుంది. దాని లోపలిది ఆత్మ అవుతుంది. ఇలా లోతుగా వెళ్లే కొద్దీ అంతులేని మొదలు కొనసాగుతుంది. మరి ఆత్మను చేరడం ఎలా? నీకు శరీరం ఉన్నంత వరకు ఆత్మ ఉంటుంది. దానికి బొమ్మలోని బొమ్మ ఉదాహరణ వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు అన్ని శరీరాలు ఆత్మల గుండా చైతన్యం ప్రసరిస్తుంది. అది చిత్తు యొక్క శుద్ధమైన కాంతి. దాన్ని కదలకుండా పట్టుకో. చైతన్యం లేకుండా శరీరం ఒక్క క్షణం కూడా ఉండదు. శరీరంలో శక్తి ఇంకా యుక్తి కలిగిన అంశం ఒకటుంది. అది శరీరాన్ని నిర్దేశిస్తుంది, నిర్వహిస్తుంది, ఇంకా శక్తివంతంగా చేస్తుంది. దాన్ని కనుక్కో, ఇంకా దానితోనే ఉండిపో. చావు తర్వాత జీవం అనే కణం ఏమవుతుంది? అది కాలానికి అతీతమైనది. చావు పుట్టుకలు కాలంలో ఒక బిందువు మాత్రమే. జీవితం దాని అనేక అల్లికలను నేస్తుంది. నేయడం సమయంలో ఉంది, కానీ జీవితం కాలానికి అతీతం. దాని వ్యక్తీకరణలకు నువ్వు ఏ పేరు పెట్టినా, ఏ రూపం కల్పించినా అది ఓ సముద్రంలాగా ఎప్పుడూ మారనిదిగా, ఇంకా ఎప్పుడూ మారేదిగా ఉంటుంది. మీరు చెప్పేవన్నీ చాలా నమ్మశక్యంగా ఉన్నాయి. అయినా కూడా నాకు అర్థం కాని ఒక ప్రమాదకరమైన ప్రపంచంలో నేనొక వ్యక్తిని అన్న నా భావన పోవడం లేదు. స్థలకాలాల్లో పరిమితంగా కనిపించే నేను దానికి వ్యతిరేకంగా నా వ్యక్తిత్వాన్ని నిరాకరించి విశ్వ అవగాహన కలిగి ఉండడం అనేది ఎలా తెలుసుకోగలను? నువ్వు కానిదాన్ని బలంగా నొక్కి వక్కాణిస్తావు. నువ్వైనదాన్ని నిరాకరిస్తావు. స్వచ్ఛమైన జ్ఞానాన్ని, వ్యక్తిగత వికారాలు లేని చైతన్యాన్ని వదిలివేస్తావు. ఇంకే విధంగా తెలుసుకోవాలనుకుంటున్నావు? చిత్తు యొక్క సత్యాన్ని స్వీకరించేంత వరకు నిన్ను నువ్వు తెలుసుకోలేవు. మరి నేనేం చేయాలి? మీరు నన్ను చూస్తున్నట్టుగా నన్ను నేను చూసుకోలేకపోతున్నాను. మీరు చెప్పేది నిజమయ్యుండొచ్చు, నాది తప్పే కావచ్చు. కానీ నేను అనుభవించే భావనను ఎలా ఆపగలను? రాజకుమారుడు తనని తాను బిచ్చగాడని భావిస్తే అతడికి ఉన్న ఒకే ఒక దారి రాజకుమారుడిగా ప్రవర్తించి ఏం జరుగుతుందో చూడడమే. నేను చెప్పినట్టు ప్రవర్తించి చూడు. అప్పుడు జరిగేదాన్ని బట్టి నీ తీర్పును చెప్పు. నేను అడిగేదల్లా మొదటి అడుగు వేయడానికి కావలసిన కొద్దిపాటి విశ్వాసం. అనుభవంతో నమ్మకం కలుగుతుంది. అప్పుడు నీకు నా అవసరం ఉండదు. కొంతకాలం నన్ను నమ్ము. ఇక్కడ ఇప్పుడు ఉండటానికి నాకు నా శరీరం ఇంకా దాని ఇంద్రియాలు కావాలి. అర్థం చేసుకోవడానికి మనసు కావాలి కదా. శరీరం ఇంకా మనసు అజ్ఞానం యొక్క లక్షణాలు మాత్రమే. నువ్వు శుద్ధ సత్వములా ప్రవర్తించు. శరీరము లేనట్టుగా, మనసు లేనట్టుగా, స్థలము ఇంకా కాలము లేనట్టుగా, ఎక్కడ, ఎప్పుడు, ఎలా అన్న వాటికి అతీతంగా వెళ్ళు. దానితోనే నివసించు. దాన్నే ఆలోచించు. దాని యొక్క నిజాన్ని స్వీకరించడం నేర్చుకో. ప్రతిసారి దాన్ని వ్యతిరేకించడం, నిరాకరించడం చేయకు. యోగము అంటే బయటి దాన్ని లోపలికి వంచడమే. నీ శరీర మనసులను సత్యాన్ని వ్యక్తపరిచేలా చేయించు. చేయడం వల్ల నువ్వు దాన్ని పొందుతావు కానీ వాదించడం వల్ల కాదు. అసలు వ్యక్తి అనే భావన ఎలా మొదలవుతుంది? పరిపూర్ణత కాలానికి ముందు ఉంటుంది. ముందు చైతన్యం వస్తుంది. జ్ఞాపకాలు ఇంకా మానసిక అలవాట్ల కట్ట దృష్టిని ఆకర్షిస్తుంది. అవగాహన కేంద్రీకరించబడుతుంది. అప్పుడు వ్యక్తి అకస్మాత్తుగా కనిపిస్తాడు. సాక్షి చైతన్యం యొక్క వెలుగు లేకపోయినా నిద్రలోకో మూర్ఛలోకో జారుకున్నా వ్యక్తి మాయమవుతాడు. వ్యక్తి మిణుకు మిణుకుమని కనిపిస్తూ మాయమవుతూ ఉంటాడు. వ్యక్తలో స్థలకాలాలు ఇమిడి ఉన్నాయి. అవ్యక్తము కేవలం ఉంది.